గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్స్. ఇవాళ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మన ఛానల్కి మానిటైజేషన్ అవ్వబోతుంది. 3000 ముందే లైవ్లో మానిటైజేషన్ అయితే చేస్తా. దాని కంప్లీట్ ప్రాసెస్ నాకు కూడా తెలియదు, మీతో పాటు నేను తెలుసుకుంటూ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోతో ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఓపెన్ చేస్తా. ఫస్ట్ వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. సో చూడండి, 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. సో అప్లై నవ్ అని వచ్చింది. అప్లై నవ్ క్లిక్ చేయగానే స్టెప్స్ టు అప్లై వచ్చింది. రివ్యూ బేస్ టర్మ్స్ అని వచ్చింది. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది. స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇట్లా అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ చెక్ బాక్స్లో ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసేసి యాక్సెప్ట్ నొక్కాలి. సో తిరుగుతూ ఉంది, చూద్దాం ఏమొచ్చింది. అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్, డూ యూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్. సో సెకండ్ స్టెప్ అయితే డూ యూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ ఆర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంది. సో మనకైతే ఏం లేదు, ఎందుకు ఐ డోంట్ నో అని అయితే పెడదాం. ఓకేనా, నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసిన నో ఐ డోంట్ నో అని చెప్పి. నెక్స్ట్ ఇట్లా ప్రాసెస్ అవుతుంది, ఇంకేమో అయ్యింది. ఈ పైన అంతా చెక్ చేసుకుంటుంది. సో వీళ్ళు ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అయితే మ్యాక్స్ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబర్స్ కోసం కాదు, వాచ్ అవర్ కోసము. ఇంకా లైవ్స్ కూడా కంటిన్యూగా లైవ్ చేస్తే కూడా మంచి వాచ్ అవర్ అయితే వస్తుంది. ఇది ఇంకా అప్డేట్ అవ్వట్లేదు గైస్. సో ఇప్పుడైతే చూజ్ అన్ అకౌంట్ అని వచ్చింది, జీమెయిల్ అకౌంట్. సో నా జీమెయిల్ అకౌంట్ అయితే చూస్ చేస్తున్నా. మెల్లిగా అవుతుంది ప్రాసెస్ అయితే. చూస్ అన్ అకౌంట్ వచ్చింది. మనం ఏదైతే గూగుల్ అకౌంట్ యూజ్ చేస్తున్నామో ఈమెయిల్ ఐడి అదైతే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇందులో అయితే లెట్స్ గెట్ యూ స్టార్టెడ్ అని వచ్చింది. మన ఛానల్ యూఆర్ఎల్ అయితే వచ్చింది. నెక్స్ట్ యువర్ బిల్లింగ్ కంట్రీ అంటే మనం ఇండియన్ అని పెట్టాలి. సో ఇండియా అయితే పెట్టేసిన. నెక్స్ట్ ఐ హ్యావ్ రెడ్ ఒక నిమిషం, ఏమంటారు వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే లోడ్ అవుతున్నాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే లోడ్ అయ్యాయి. నెక్స్ట్ చెక్ లిస్ట్లో ఐ యాక్సెప్ట్ అని నొక్కాలి. నెక్స్ట్ సెటప్ అకౌంట్ క్లిక్ చేయాలి. సెటప్ అకౌంట్ అయితే క్లిక్ చేసేసిన. చూడాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో. నెక్స్ట్ స్టెప్ అయితే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. పేమెంట్స్ ప్రొఫైల్. సో ఇందులో ఏమేమి అడిగారో నేను క్లియర్గా చెప్తా. ఫస్ట్ అకౌంట్ టైప్ అయితే ఇండివిజువల్. నెక్స్ట్ అడ్రస్ లైన్ 1, టౌన్, పోస్ట్ కోడ్, స్టేట్ అయితే అడిగినారు. ఇవైతే ఫిల్ చేద్దాం. సో కంప్లీట్ అడ్రస్ అయితే టైప్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అకౌంట్ టైప్ ఇండివిజువల్, నేమ్ అండ్ అడ్రస్ మన కంప్లీట్ నేమ్ అకౌంట్ బుక్లో ఎట్లుంటుందో అట్లా. నెక్స్ట్ హౌస్ అడ్రస్ క్లియర్గా, ఎందుకంటే వాళ్ళు
గూగుల్ యాడ్స్ అండ్ పిన్ పంపిస్తారు కదా, దానికోసం అయితే క్లియర్గా అడ్రస్, టౌన్, సిటీ, పిన్ కోడ్, స్టేట్, ఏ స్టేట్, నెక్స్ట్ సబ్మిట్ అయితే చేసేస్తున్నా. ప్రాసెస్ అవుతుంది, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆగండి, మీకు కెమెరా చూడండి. ఫస్ట్ స్టెప్ అయితే రివ్యూ బేస్ టర్మ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, టిక్ మార్క్ వచ్చేసింది. నెక్స్ట్ సైన్ అప్ ఫర్ అడ్వాన్స్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది కదా, అదైతే ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది. యువర్ అకౌంట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఆర్ అసోసియేటెడ్. ద అప్రూవల్ ఆర్ అసోసియేషన్ ప్రాసెస్ యూజువల్లీ టేక్ సెవరల్ డేస్ బట్ ఇట్ సమ్ కేసెస్ ఇట్ విల్, అంటే మనం 2-3 వీక్స్ ఆగితే అప్పుడు మనకి మానిటైజేషన్ అయితే వచ్చేస్తుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. చూసారు కదా, ప్రాసెస్ అయితే అయిపోయింది, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. తొందరగా 2-3 వీక్స్లో మనకి మానిటైజేషన్ అయిపోవాలి, ఏ అడ్డంకులు రాకుండా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో బాయ్.